ప్రైజ్లా యేసుక్రీస్తు నామములో మీ శుభములు. సహజంగా మనం దేవుణ్ణి నమ్ముకున్నాం, మేము ప్రార్థనకి వెళ్తున్నాం, మాకెందుకు శ్రమలు, మాకెందుకు నిందలు అనుకోవచ్చు. కొన్ని దేవుడి మేలు కొరకే చేస్తాడు. దేవుడు ఎప్పుడు కూడా కీడు చేసేవాడు కాదు, ఆయన మేలు చేసేవాడు, నమ్మదగిన దేవుడు. అందుకనే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో పేతురు పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం అంటాడు, తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపణీయుడు దేవుడు కొంచెం కాలం మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మల్ని సంపూర్ణంగా చేసి స్థిరపరిచి బలపరచును. కొన్నాళ్ళు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మల్ని సంపూర్ణంగా చేసి స్థిరపరుస్తాడు. ఆ శ్రమ వెనక మేలు ఉంటుంది, ఆ శ్రమ వెనక ఆనందం ఉంటుంది. తల్లి కూడా 9 మాసములు మరి బిడ్డను మోసి మరి పురిటేపులతో ఎంతో బాధపడుతుంది. ఎప్పుడైతే బిడ్డ బయటకు వచ్చి బిడ్డను చూడగానే ఆ బాధ అంతా మర్చిపోయింది, అసలు ఆ బాధే గుర్తుండదు. అంటే దేవుడు మన సంతోషింపజేసే దేవుడు, మన ఆనందింపజేసేవాడు. మనం చేయాల్సిన ఒకటి క్రీస్తునందు నమ్మిక ఉంచడం, ప్రభునందు విశ్వాసించడం. విశ్వాసం లేకుండా ఎవరు కూడా దేవుడిని చూడడం. కనుక విశ్వాసం కలిగి దేవుడితో ప్రయాణం చేద్దాం. ఈ మాటలు దీవించిన ఆమేన్.